అస్మద్గురుభ్యో నమః. స్వామివారి యొక్క ఆస్పదాచార్యులైనటువంటి స్వామివారి యొక్క శత జయంతి మహోత్సవాల్లో రెండవ రోజు సాయంత్రం కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఇప్పటిదాకా పెద్దలందరూ కూడాను ఒకే విషయంలో వారి వారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ, అంటే ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని గురించే కీర్తిస్తూ పలికారు వారే ఆచార్యులు. లోకంలో భగవంతుడంతటి వాడు కూడా ఆ ఆచార్యుడిని స్వీకరించి లోకానికి ఒక మార్గాన్ని చూపించారు. ఆచార్యులు లేకపోతే అంధకారమే మన జీవితాలకి. ఆ ఆచార్యులు కూడా సదాచార్యులు అవ్వాలి అంటారు. సదాచార్యులు అంటే అసలు ఆచార్య శబ్దానికే తాము ఆచరించి ఆచరింప చేసేటువంటి వారు కావాలి. శాస్త్రాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు కావాలి, దాన్ని ఆచరించేవారు కావాలి, వారిని ఆశ్రయించిన వారి చేత ఆచరింప చేసేటువంటి వారు కావాలి. అలాంటి ఆచార్యులు కూడా సదాచార్యులు కావాలి. అంటే శాస్త్రాన్ని తెలుసుకొని ఆచరించి ఆచరింప చేసేటువంటి వారు కూడా భగవంతుణ్ణి శరణాగతి చేసి పరిపూర్ణంగా పరమాత్మకి మనని మనం సమర్పణం చేసుకున్నాం, ఇంకా పూర్తిగా ఆయన వస్తువులం మనం అని చూపించగలిగేటువంటి ఆచార్యులు కావాలి. ఎందుకంటే అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి, వాటిలో కూడాను ఆచార్యులు ఉంటారు. కానీ సదాచార్యులు ఎవరు అంటే యథార్థంగా భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారు కావాలి. అలాంటి మార్గాన్ని చూపించేటువంటి సదాచార్యులు మనకి తెలిసినంతలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి మహానుభావులు ఎలుకచెర్ల కందాడి గోపాలాచార్య స్వామి వారు, నల్లాం చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి అద్భుతమైనటువంటి సదాచార్యులుగా. ఇందాక చెప్పుకుంటున్నట్టు మన స్వామి చాతులుడి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు చెప్పినట్టుగా వారు కారణ జన్ములు. వారు యథార్థంగా పరమపదంలో వేయించేటువంటి నిత్య కైంకర్యంలో స్థిరులైనటువంటి వారు. స్థిరులై ఉన్నటువంటి వారిని పరమాత్మ ఏదో కారణం చేత, అదిగో మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరింప చేయడం కోసంగా వారు పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తులు వారు. అలాంటి వారు ప్రాతస్మరణీయులు మనకి. అలాంటి మహానుభావులైనటువంటి వారు సదాచార్యులు అవుతారు. అదిగో అలాంటి సదాచార్యులైనటువంటి మహానుభావులు రఘునాథ దేశికులు. అందుకే మేము అంటుంటాం, బాగా బలహీనుడై పడి ఉన్నటువంటి వాడు, మొండివాడు అయినటువంటి వ్యక్తిని ఒకరు పట్టుకొని లేపితే లేవలేనటువంటి వ్యక్తి, ఇద్దరు రెండు భుజాలు పట్టుకొని లేపితే కానీ లేవలేనటువంటి స్థితి, మొండి రోగం కలిగినటువంటి వాడు ఇదో మాలాంటి వాడు. అందుకని మాకు ఒక చేతిని గోపాలాచార్య స్వామి వారు, ఒక చేతిని రఘునాథాచార్య స్వామి వారు పట్టుకొని చెప్పారనమాట. అలా లేపితే లేపగలిగినటువంటి వ్యక్తులు చాలు. ఏదైతే మొత్తం ఇద్దరు పట్టుకొని లేపితే లేవగలిగిన ఇద్దరి చేత ఉద్ధరింపబడినటువంటి వాళ్ళ అవ్వాం చాలు, మా జన్మకి ధన్యత అనుకుంటాం. ఎప్పుడు ఎవరో ఆచార్యులంటే ఎవరో కూడా తెలియనటువంటి దశలో, అసలు ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియనటువంటి దశలో వారు మాకు లభించడం కానీ, వారు లభించిన తర్వాత వారిని ఆశ్రయించడం కానీ ఏదో ఒక కలలాగా జరిగిపోయి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించి వారి యొక్క వైభవం తర్వాత తెలిసిన తర్వాత, అబ్బో ఇంత మహానుభావుల దగ్గర పట్టానంటే ఏదో సామెత చెప్తారే, తంతే గారెల పుట్టలో పడ్డాడండి, ఊరెల పుట్టలో పడ్డాడో
అది అలా పడినటువంటి వ్యక్తులం మేము. అలా గోపాలాచార్య స్వామి వారి దగ్గర పాదాల దగ్గర పడినటువంటి వ్యక్తులం. ఆ తర్వాత రఘునాథాచార్య స్వామి వారు కూడా మమ్మల్ని అనుగ్రహించి వారు ఇదిగో ఒక చేత్తోనే ఎలా ఉన్నటువంటి మమ్మల్ని ఇంకో చేయి కూడా వారు అందించి అలా పట్టుకొని లేపితే లేవగలిగినటువంటి వాళ్ళం ధన్యులం అనుకుంటూ ఉంటాం. మనం యథార్థంగా మేము గర్వపడుతూ ఉంటాం. ఏమి తెలియనటువంటి వ్యక్తులం ఇంత మహానుభావులైనటువంటి ఆచార్యుల దగ్గర మేము పడి వారి దగ్గర వారి యొక్క అనుగ్రహానికి పాత్రలం అయ్యాం. చదివింది ఏమున్నది ఏమిటి తర్వాత సంగతి, మాకెంత అబ్బింది అనేటువంటిది తర్వాత సంగతి. వారి పాద రేణువుగా జీవించగలిగాం చాలు అంతే. అది ఒక్కటే ధన్యత. అందుకనే కదా మనకి విష్ణు పురాణం కూడా చెప్తుంది కదా, అది యం స్పృశతి పాణిభ్య యం పశ్యతి చక్షుష స్థావరాణ్యపి ముచ్యంతే కిం పునర్బాంధవా జనా. వారు ఏది ఏది స్పృశిస్తే ఏది చూస్తే అదల్లా కూడా తరిస్తుంది అన్నప్పుడు అలాంటి మహానుభావులైనటువంటి వారి యొక్క స్పర్శ మాత్రం చేత జ్ఞానం వచ్చిందా రాలేదా, మనం దాని గురించి దాంట్లో మనం నిష్ణాతులం అయ్యామా, దాన్ని ఆచరించామా, మోక్షం వస్తుందా లేదా అని వేడుస్తున్నామా లేకపోతే దానికోసం ఎదురు చూస్తున్నామా, ఇవన్నీ మాకు అవసరం లేదు. ఆచార్య సంబంధం కలిగింది, ఆచార్య పాద రేణువుగా మనం జీవించగలిగాం చాలు. దానంతటా అదే వస్తుంది, మనకేమిటి దానికి వస్తుంది. పశురు మనుష్య పక్షీవా ఏ చ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం. చాలంతే. వారి పాద కనుక వారి యొక్క పాద ధూళిగా ఉండగలగటమే చాలు మన జన్మకి ధన్యత అని ఆనందిస్తూ ఉంటాను. ఈ వేదిక మీద గోపాలాచార్య స్వామి వారి యొక్క సంబంధం, రఘునాథాచార్య స్వామి వారి యొక్క సంబంధం కలిగినటువంటి ఇద్దరం ఉన్నాం. మేము ఒకరం ఉన్నాం. అలాగే మా స్వామి శాస్త్రవేరు గోపాలకృష్ణాచార్య స్వామి ఉన్నారు. వారు గోపాలాచార్య స్వామి వారి దగ్గర అధ్యయనం చేశారు గీతా భాష్యం. అలాగే మేము వారి దగ్గర గీతా భాష్యం, భగవద్ విషయంతో సహా రహస్య గ్రంథాలు అన్నీ కూడాను సేవించడం జరిగింది, సద్విద్యా ప్రకరణంతో సహా. కానీ శ్రీభాష్యం ఒక్కటి మాత్రమే మాకు ఉండిపోవడం, అది వారు తిరునాడ అలంకరించడం, దాని తర్వాత ఇది ఒక్కటే ఉండడం వల్ల ఎవరి దగ్గర చెప్పుకోవాలి అనేటువంటిది ఒక ఆలోచన వచ్చినప్పుడు జగ్గేపేటలో శ్రీభాష్య గోష్ఠి జరిగింది. ఆ జరిగినప్పుడు స్వామివారు రఘునాథాచార్య స్వామివారు అధ్యక్షులుగా ఉన్నారు. మేము సేవించలేదు, కానీ మేము ఆశ్రమం స్వీకారం చేసి ఉన్నాం. మమ్మల్ని కూడా స్వామివారు
చిరంజీవి స్వామి వారు రమ్మంటాం, వెళ్ళి ఆజ్ఞ ఇవ్వడంతో వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది. కానీ శ్రీభాష ఏమీ అధ్యయనం చేయలేదు, మేము ఏం చెప్పగలం. అప్పుడు అనిపించింది, అరే ఏదో సేవించలేదు, ఇది ఒక లోటు ఉండిపోయింది ఎలాగా అనుకుంటున్నప్పుడు మాకు పెరుమాళ్ళే మన ఆచార్యులే మళ్ళీ మాకు చూపించినట్టుగా రఘునాథాచార్య స్వామి వారిని వెంటనే ప్రార్థించడం జరిగింది. వెంటనే వారు అంగీకరించి వారు చాలా ప్రేమతోటి వాత్సల్యంతో వారు అనుగ్రహించారు. అందువల్ల మనకి ఆచార్య సంబంధం ఉంటే చాలు మన జీవితానికి, ఇంకేం అక్కర్లేదు. మనకు వచ్చిందా జ్ఞానం, మహా పండితులు అయ్యామా, ఏదో అయిపోయామా, లోకాన్ని ఉద్ధరిస్తున్నామా, మనం ఉద్ధరించుకుంటున్నాం, పక్కన పడేసి నేనైతే అవన్నీ ఆలోచించాం. సంబంధం ఉందా లేదా, సదాచార్య సంబంధమా కాదా, అయిపోయిందంటే. ఉన్నది ఇద్దరు దిగ్గజాలు లాంటి వాళ్ళు, కారణ జన్ములైనటువంటి మహానుభావులైనటువంటి వారితో సంబంధం కలిగినటువంటి మనకి అసలు దిగులేమిటి మోక్షం గురించి, ఆలోచనే అనేటువంటి భావనతోనే మనం అందరం కూడా జీవిద్దాం. చాలు మన స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం. స్వామివారి కూడా చెప్పారు కదా, ఇప్పుడు గోపాల కృష్ణాచార్య స్వామి వాటి యొక్క సంబంధం ఒకటి. అలాగా అలాంటి మహానుభావుల్ని స్మరించుకోవడమే చాలు. అలాంటి చక్కనైనటువంటి వేదిక మీద అందరూ కూడాను వారి గురించి ఆలోచన చేయడం మనందరికీ కూడాను బలాన్ని ఇస్తుంది. ఒకే విషయాన్ని 100 మంది చెప్పారు అంటే ఆ విషయానికి బలం చేకూరుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడాను ఒకే విషయం గురించి చర్చించడం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ శ్రోతలు కూడాను ఒకే విషయాన్ని గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు ఆ విషయానికి ఇక్కడ బలం తప్పనిసరిగా చేకూరుతుంది. అదే మన ఆచార్యులైనటువంటి రఘునాథాచార్య స్వామి వారి యొక్క శక్తి అన్నమాట. అలాంటి చక్కనైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన అందరికీ కూడాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన స్వామి సడగోపాధ్యాయ స్వామి, కల్పించకపోతే కోపం తెచ్చుకుందాం, కల్పిస్తే మనకు అక్కర్లేదు కోపాలు. అలాంటి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వారికి. అలాగే మీ అందరూ కూడాను కొద్దిగా సమయం ఆలస్యం అవుతుందని 2 రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నారు. అన్నిటికీ సిద్ధపడి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడాను అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన అందరం కూడాను ధన్యులం ధన్యులం ధన్యులం. సమయం ఎక్కువేం కాలేదు, 9:25 మాత్రమే అయింది. ఎందుకంటే ఎండాకాలం పగలు ఎక్కువ, వేడెక్కువ, తాపం ఎక్కువ. ఈ చల్లపూట సమయం తక్కువ కాబట్టి మనం తొందరగానే ఇల్లు చేరుకుందాం. గోష్ఠి